నిర్మల్ పట్టణ అభివృద్ధికి భారీగా 57 కోట్ల రూపాయల నిధులు మంజూరు కృషి చేసిన బీజేపీ నేత ఎమ్మెల్యే ఎల్లిటి మహేశ్వర్ రెడ్డి చిత్రపటానికి బీజేపీ పట్టణ నాయకులు ప్రియదర్శిని నగర్లో పాలాభిషేకం నిర్వహించారు. గత ప్రభుత్వంలో పాలకులు పట్టణ సుందరీకరణ పేరిట నిధులను పక్కదారి పట్టించి ధనార్జన చేసుకున్నారని అన్నారు. ఫుట్పాత్ల నిర్మాణం పేరిట నిధులను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఇక నిర్మల్ పట్టణ అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా 57 కోట్ల నిధుల మంజూరుకు ఎమ్మెల్యే గారు కృషి చేయడం హర్షణీయమని అన్నారు. ఈ కేంద్రంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి 15 కోట్లు, కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ మిషన్ పథకం ద్వారా 42 కోట్లతో ఎస్టీపీ ప్లాంట్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈరోజు ప్రియాస్ నగర్లో మహేష్ అన్న గారు మన నిర్మల్ అభివృద్ధి కోసం నిర్మల్ పట్టణంలోని ప్రియాస్ నగర్ కాలనీలో కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు నీటి సమస్యలు, వర్షం పడితే చాలు ఇంట్లోకి నీరు రావడం, నడవలేని స్థితిలో ఈ కాలనీ ఉంది. దీన్ని స్పందించి మహేష్ అన్న గారు ఇన్స్పెక్షన్ చేసి మా ఆఫీసర్లతో వచ్చి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉందో వారందరి దగ్గర సేకరించి ఇట్టి ఫండ్ని వెంటనే విడుదల చేసి ఈ ప్రియాస్ నగర్ కాలనీ వారికే కాకుండా నిర్మల్ పట్టణంలో ప్రతి ఒక్క కాలనీని అభివృద్ధి చేసి మహేష్ అన్న గారు ఈ అభివృద్ధి మనిషి అని చెప్పి, మచ్చలేని మనిషి అని చెప్పి నిరూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గత పాలకుల నిర్లక్ష్యంతో నిర్మల్ అభివృద్ధి కుంటుపడింది. ఆ కుంటుపడిన విషయంలో మహేష్ అన్న గెలిచిన తర్వాత నిర్మల్కి ఒక అభివృద్ధి పదంలో నడిపించాలి. పట్టణంలో ప్రజలందరూ కష్టాల్లో 15 కోట్ల నిధులు